ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు అరికపూడి గాంధీపై కేసు నమోదు చేశారు. అయితే అరికెపూడి గాంధీతో పాటు సోదరుడు కుమారుడిపైన కూడా కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం ఎస్ఐ మహేష్ ఇచ్చిన ఫిర్యాదుతో అరికెపూడిపై కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్ కూడా తీసుకున్నారు ఆయన. ఇప్పుడు తాజాగా కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అరికెపూడిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సో దీంతో పాటుగా సడన్ గా కూడా కొంతవరకు పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ కాస్త కూల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్న ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకోవడం, ఒకరింటికి ఒకళ్ళు వెళ్లే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కనిపించింది. సో ఏమైంది? పూర్తి డీటెయిల్స్ దిలీప్ మనకు అందిస్తారు. దిలీప్ చెప్పండి, ఏం జరిగింది? నిన్న కొంత హౌస్ అరెస్టులు వీళ్ళన్నిటితోటి కాస్త సెటిల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ జెండా వార్ ముగిసినట్టుగా మనం భావించొచ్చా? మరోవైపు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి, అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా ఈరోజు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దిలీప్ మీ దగ్గర? ఎస్, ఈ జెండాంశం అయితే కొంత ముగిసిందనే చెప్పుకోవచ్చు. సో 2 రోజుల క్రితం అటు పాడి కౌశిక్ రెడ్డి మొదటగా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళి పార్టీ కండువాను అలాగే పార్టీ జెండాను ఎగరవేస్తానని చెప్పి పిలుపునిచ్చారు. కానీ హౌస్ అరెస్ట్ చేశారు పాడి కౌశిక్ రెడ్డిని. ఆ తర్వాత అరికపూడి గాంధీ మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చాడు. సో గేట్ బయట ధర్నా చేశారు. కొంతమంది అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. సో ఆ రోజు సాయంత్రం 2 రోజుల క్రితం సాయంత్రం అరికపూడి గాంధీ పైన అత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా లిఖితపూర్వకంగా అటు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. సో నిన్న కొంత ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అటు శంబీపూర్ రాజు కావంటే అటు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా కొంత పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలను నేతలను చేసినటువంటి పరిస్థితి. సో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసినటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని మరి కాసేపట్లో పరామర్శించబోతున్నారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి తర్వాత కొంత హరీష్ రావు ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్లో మొదటిగా 16 మంది పైన కేసు నమోదు చేశారు. కేవలం మొదటి రోజు 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి అరికపూడి గాంధీ నుంచి పంపించినట్టు పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కూడా డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ అంతా కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. కాబట్టి ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగింది అనేటువంటిది ఎదురుదాడి చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు పోలీసులు కొంచెం ముందుకు అడుగు వేసి మొత్తం 5 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారు. అందులో అరికపూడి గాంధీ, తన కుమారుడు, తన సోదరుడితో పాటు మరో 2 కార్పొరేటర్లుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 5 మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి లిఖితపూర్వకంగా ఇచ్చిన దాంట్లో అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు ఎవరైతే ఈ దాడికి సహకరించినటువంటి ఉద్యోగులు ఏసీపీ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ, సో వాళ్ళపైన కూడా విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కోరారు. మరి అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే మరి కాసేపట్లో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తనను పరామర్శించబోతున్నారు. సో నిన్న మొన్న జరిగిన ఘటనలను కౌశిక్ రెడ్డి ద్వారా తెలుసుకోబోతా ఉన్నారు. అయితే కౌశిక్ రెడ్డిని అలాగే శంబీపూర్ రోజును అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నిన్న దానం నాగేందర్ కానివ్వండి, అలాగే మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ అరికపూడి గాంధీకి ఇంటికి వెళ్ళడం, సో వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఒక చట్టము, బీఆర్ఎస్ పార్టీకి ఒక చట్టం అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కేటీఆర్ కౌశిక్ రెడ్డిని కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి బిందు. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.